ఓం నమ శివాయ. మొత్తం చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తాయి చూడండి. ఇవాళ సోమవారం కదా, అందుకనే శివుడిది పెడుతున్నాను. అసలు చూడండి ఎంత బాగున్నాయో. స్వామివారికి చక్కగా గులాబీ పువ్వులు, బంతి పువ్వులు, మధ్యలో గులాబీ అలా మంచిగా పెడుతున్నారు. ఎంత బాగుంది చూడండి. ఇది ఇంకా బాగుంది చెక్క చుట్టూ స్వామివారి అన్నీ చూడండి. చాలా చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. ప్లీజ్ అండి అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ అండి. అందరికీ ఓం నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. అలంకరణలు అయితే నాకు ఒక్కొక్కటి చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది అండి. అంత బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. చూడండి, మీకు అర్థమవుద్ది, నేను అంటున్నానని కాదు. మొత్తం చూడండి. నాకు చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. ఇది వాటర్లో అండి, శివుడిది. ఇంత బాగుందో చూడండి. ఎంతమంది వెళ్తున్నారు. నందీశ్వరుడు అండి ధూపం వేస్తున్నారు. శివయ్యకి ధూపం వేస్తున్నారు. చూసే కొద్ది అన్ని వీడియోస్, ఇంట్లో అన్ని వీడియోస్, ఫొటోస్ అన్నీ కలిపి ఉంటాయి. ఎంత బాగా చేస్తున్నారు కదా. ఇందాక కూడా అది చక్కగా హార్తలు ఉందని చెప్పి నేను వాయిస్ ఇవ్వలేదు. రెండు వీడియోస్కి ప్రశాంతంగా బాగుందని. అభిషేకం చేస్తున్నారు చూడండి. ఇంకా వీడియోస్ ఉన్నాయి కృష్ణుడి, అవన్నీ కూడా సాయంత్రంలో పెడతాను. నేను వీడియోస్ చూస్తున్నా అండి. నాకైతే ఎవరెవరు కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను లాంగ్ వీడియో చూసి కానీ లైవ్ కానీ చూసి కానీ కామెంట్ చేస్తున్నాను. నాకు కామెంట్ చేసిన కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. అలాగే నా మాట మీద నేను నిలబడి సపోర్ట్ చేస్తున్నానండి. మీరు అలాగే నాది ఫుల్గా చూసి లాంగ్ వీడియో కామెంట్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తా, కంపల్సరీ చేస్తా. నేను మాట ఇస్తున్నా. ఇదిగోండి అభిషేకం జరుగుతుంది.
ఎంత బాగా జరుగుతుందో చూడండి అభిషేకము. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. చక్కగా స్వామివారికి హారతి ఇస్తున్నారు. చూసారా ఎన్ని దీపాలతో కలిపి హారతి ఇస్తున్నారు. చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి. అందరికీ మంచి జరుగుద్దండి. చూడడం వల్ల చెడేమీ ఉండదు. చక్కగా భక్తితో వీడియో చూస్తే అంతా మంచి జరుగుద్దండి. ఈ గుడి కూడా చాలా బాగుంది కదా చూడండి. హారతి అభిషేకం చేస్తున్నారు. చాలా చాలా బాగుంది కదండి. నీళ్ళల్లో ఉండే శివలింగాలన్నీ చక్కగా మనం చేయపోయిన రోజు నిమిషానికి అభిషేకం జరుగుద్ది కదా. ఎంత బాగా చేశారో చూసారండి. ఇంక కాశీ అన్ని చోట్ల శివలింగాలు వస్తాయి. పొద్దున్నే మీరందరూ దర్శనం చేసుకుంటారని పొద్దున్నే నేను పెడతాం జరుగుతుంది. ఎందుకంటే వెళ్ళలేని వాళ్ళు అలా పైకి అలా ఎక్కి వెళ్తారండి కాశీ. ఎంత బాగుందో కదండి. నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉంది చెప్పండి. అసలు పైనుంచి నీళ్ళు రావడం అదంతా ఎంత బాగుందో చూడండి. గుడి చాలా బాగా అలంకరణ చేశారు కదండి. ఎంత బాగా అలంకరణ చేశారో చూడండి. చాలా బాగుంది కదండి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఒక్కొక్క వీడియో కూడా చాలా బాగా చేస్తున్నారు. అక్కడ కూడా చూడండి ఎంత బాగుందో కదండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి. అసలు పెద్ద శివలింగం, దోపు, భస్మం ఇన్ని ఎలా వేస్తున్నా చూడండి. మొత్తం లాంగ్ వీడియో చూసి అందరికీ షేర్ చేయండి. కామెంట్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అంతా మంచిగా జరుగుద్ది. ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది కదండి గుడి కూడా. అబ్బా సూపర్ ఉంది అసలు చూడండి.
చాలామంది అంతా చూడలేదండి, చూస్తే ఎంత లక్గా మొత్తం మనం గుళ్ళకి వెళ్ళకుండానే చక్కగా శివలింగం అభిషేకం ఇవన్నీ ఎంత మంచిగా వస్తున్నాయండి. చాలామంది చూడరండి, నాకు అదే బాధ. నేను మంచి పెడుతున్నా అయినా చూడటం లేదు. చూడండి ఎంత మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి కనబడినవన్నీ చక్కగా ఎంత మంచిగా వస్తున్నాయి చూసారు కదా. ప్లీజ్ అండి లాంగ్ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎంత బాగా చేస్తున్నా చూడండి అభిషేకం. ప్లీజ్ అండి మర్చిపోవద్దు, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్మెట్ టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే అన్నీ చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తం చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అంతా మంచి జరుగుద్ది. అందరికీ షేర్ చేయండి, మొత్తం చూడండి. సరే అండి, బాయ్ అండి. ఈ అలంకరణ కూడా చాలా బాగుంది కదండి. ఇంకా 2-3 ఉంటాయి అంతే, ఒక 13 నిమిషాలు మొత్తం. చూడండి అసలు ఎంత బాగుందో. అలాగే ఇవాళ గులాబీ పువ్వులు నేను కొంచెం విచ్చులుకున్నది, ఇవాళ విచ్చులుకున్న మొత్తం కలిపి పెడతాను చూడండి. సరే అండి.